తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజులుగా హైదరాబాద్లో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో వరుసగా మీటింగ్లు నిర్వహించారు. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత ఉండదని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. అయితే ఆ తర్వాత బడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. థియేటర్ల బంద్ అనేది కొంతమంది కావాలనే చేస్తున్న పని అని ఆరోపించారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ ఈ బంద్ పిలుపు వెనుక ఉన్నారని నిర్మాత దిల్ రాజు ఆరోపించారు. ఈ అత్తి సత్యనారాయణ జనసేన పార్టీలో కీలక నేత, రాజమండ్రి అర్బన్ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు? అంటే నైజాంలో సమస్య ఎక్కడున్నా సరే నైజాంలో సీరియస్ అయితే తప్ప ఇష్యూ పెద్దది అవ్వదు కదా. అది తప్పండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మనకు కాదా? అవసరం ఉంటే ఇప్పుడు ఇటెంట్ అటు మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు. నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా. అయితే ఈ అత్తి సత్యనారాయణ పైన వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న జనసేన పార్టీ ఆయన పైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించేసింది. ఈ విషయంలో జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేరిట ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపైన తీవ్ర ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా తొలగిస్తున్నాం అని అందులో ఉంది. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని ఆదేశించడం అయింది అని ఆ ప్రకటనలో జనసేన పార్టీ క్లియర్గా పేర్కొంది. అయితే మరోవైపు సినిమా థియేటర్ల బంద్ పిలుపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమా హాళ్ల బంద్ ప్రకటన, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలకమైన సూచనలు చేసినట్లు సమాచారం. కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారంతా వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ సహా ఏ విషయంలోనైనా సరే ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో ఎలాంటి భేదాలు పాటించొద్దని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ సహా ఇతర స్నాక్స్, కూల్ డ్రింక్స్, చివరకు వాటర్ బాటిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చర్చించారు ఈ అంశంపైన కూడా. వాటి అసలు ధరలు, ప్రస్తుతం ఎంతకు అమ్ముతున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటి అనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ లో ఫుడ్, కూల్ డ్రింక్స్ వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం కొనసాగుతుందనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపైన విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందిలే అని చెప్పారు. ఈ అంశంపైన ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పరిశీలన చేయించాలని అన్నారు.